మీరు ఐటీ రంగంలో ఉన్నారా? లేదా మీ పిల్లలను సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకు షాకింగ్ కలిగించవచ్చు. హైదరాబాద్ ఐటీ కారిడార్ లో రాబోయే 2 ఏళ్లలో ఏకంగా 2 లక్షల ఉద్యోగాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉందన్న అంచనాలు వణుకు పుట్టిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా నుంచి గచ్చిబౌలి వరకు ఒకటే టెన్షన్. అవును, మీరు విన్నది నిజమే. దీనికి ప్రధాన కారణం కృత్రిమ మేధ. నిన్నటి వరకు మనిషి చేసిన పనిని ఇప్పుడు ఏఐ టెక్నాలజీ చాలా తక్కువ ఖర్చుతో చాలా వేగంగా చేసేస్తుంది. ఇప్పటికే దిగ్గజ సంస్థలైన ఒరాకిల్, అమెజాన్, డెల్ లాంటి కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. కేవలం 2026 ప్రారంభంలోనే అమెజాన్ 16,000 మందిని తొలగించింది. గడిచిన 3 ఏళ్లలో డెల్ తన సిబ్బందిని 1,00,000 కంటే తక్కువకు తగ్గించేసింది. ఖర్చు తగ్గించుకోవడమే లక్ష్యంగా కంపెనీలు సాఫ్ట్వేర్ కోడింగ్ నుంచి మేనేజ్మెంట్ వరకు అన్నిటికీ ఏఐనే వాడుతున్నాయి. పెద్ద కంపెనీలే కాదు, కొత్తగా పట్టాలు పట్టుకొచ్చిన వారికి ఆసరాగా నిలిచే స్టార్టప్ కంపెనీలు కూడా ఇప్పుడు ఏఐ బాట పట్టాయి. ఒకప్పుడు 40 మంది అవసరమైన చోట ఇప్పుడు కేవలం 10 మందితోనే పని ముగిస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ లోని ఒక ఎడ్యుటెక్ సంస్థ గతంలో ₹1,00,00,000 ఖర్చు చేసే పనిని ఇప్పుడు కేవలం 35 లక్షల ఏఐ ప్లాట్ఫామ్ తో పూర్తి చేస్తుంది. దీనివల్ల నిరుద్యోగులకు ఫస్ట్ జాబ్ దొరకడం కూడా కష్టంగా మారుతుంది. క్యాంపస్ ప్లేస్మెంట్లు కూడా భారీగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితిపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయే వారికి కంపెనీలు నష్టపరిహారం చెల్లించేలా చట్టం తీసుకువచ్చే యోచనలో ఉంది సర్కారు. అంతేకాదు, ఉద్యోగాలు కోల్పోయిన వారికి మళ్లీ నైపుణ్యం పెంచేలా ప్రభుత్వం ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నారు. టెక్నాలజీ మారుతుంది, దానితో పాటు మనం కూడా మారాలి. సాంప్రదాయ పద్ధతుల్లోనే ఉంటే మన ఉద్యోగానికి గ్యారెంటీ ఉండదు. ఏఐని శత్రువులా కాకుండా ఒక ఆయుధంగా వాడుకోవడం నేర్చుకోవాలి. అప్పుడే ఈ టెక్ సునామీ నుంచి మనం బయటపడగలం. ముగించే ముందు ఒక చిన్న మాట. దాత్రి ఎడ్యుకేషన్, దాత్రి టీవీ, మహతి భక్తి వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మా గణాంకాల ప్రకారం వీడియోలు చూస్తున్న వారిలో చాలా మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. వెంటనే దాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో 10 మందితో చేయించండి.